అంటే నీ ఎదో పేసు కంటే నా ప్రాణం చీప్ అయిపోయిందే. అమ్మా నిన్ను బతకనివనే, చంపేస్తాను నిన్ను చంపేస్తాను. బీపీ 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 నాకు బీపీ తెప్పించద్దు. దేవుడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే ఈ మనిషి ఇంతకు ముందు కంటే ఓవర్ చేస్తున్నాడు. అయితే సిగరెట్ నేను తీసుకుంటాను. సిగరెటా? ఎక్కడ ఎక్కడ? షాపులో ఉంది. మరి ఇక్కడ ఎందుకు అరిచావు? అక్కడ అరవలేను కదా అందుకు. బీపీ 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 పెంచద్దు. ఏంటి కైకల గారు? వెళదాం పద. ఎక్కడికి? ఏట్లోకి. చెప్తే గాని రావా? నోరు మూసుకుని పద. అయ్యా నాకు ఓపిక లేదండి. కొట్టారేంటండి? ఇలా కొడితే ఓపిక వస్తుందని ఓపికేశ్వర బాబా చెప్పాడే. ఓపిక వచ్చిందా? ఆగండి. అత్తయ్య గారిని ఎందుకు అలా కొడుతున్నారు? ఆయనను కొట్టడం ఏమిటి? నా బుగ్గలు వెరీ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ గా కాదా అని ఆయనను టెస్ట్ చేస్తున్నారు కదండి. రాలేవంటే దవడ పగల కొడతానే దరిద్రం కొట్టు మొహం దానా. నీతో నాకు కామెడీలేంటే? అవునవును, నీతో నా కామెడీలేంటి? ఎవరన్నా మనుషులుంటే వాళ్ళతో నేను కామెడీ చేస్తానండి. అంటే నేను మనిషిని కాదా? కాదండి, అయ్యో కాదండి, మీరు దేవుడండి. అలా రా దారికి. నాన్న చేతో అమ్మా రాత్రిని నేను నీకు మజ్జిగిచ్చానే, తాగావా? తాగానమ్మా. తాగావా? మరి ఇంకా పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతావేమిట్రా? మన వాటలోకి వచ్చి తప్పమ్మా. అమ్మా అసలు నువ్వు తల్లివేనా అమ్మా? ఓ తల్లనాల్సిన మాటలేనా అమ్మా ఇవి? ఏంటి వీడి ఇలా రెచ్చిపోతున్నాడు? పసరు పని చేయలేదా? రేయ్, పసరు తాగిన తర్వాత కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి నాన్న? పసరేంటి? ఏం లేదు మావయ్య గారు, మీకు మీసం రోషం పౌరుషం రావాలని అత్తయ్య గారు ఆయుర్వేద పసరు తెప్పిస్తున్నారు. అది జ్యూసుల్లో కలిపి తాగిస్తున్నారు కదత్తయ్య గారు. అవునవునవును. ఓ అదే. రాత్రి నువ్వు వాడికిచ్చిన జ్యూసు నేను తాగాను, నా జ్యూసు వాడు తాగాడు. ప్రాబ్లం ఏం లేదుగా. ఏమో అత్తయ్య గారికి తెలియాలండి. ఏం అత్తయ్య గారు, రిజల్ట్ ఏమైనా కనిపించిందా? అయ్యో పర్ఫెక్ట్ గా కనపడుతుంది. ఎక్కడెక్కడ? ఇదిగో చెంపల మీద. అరే మావయ్య గారు చెయ్యి పడింది అంటే పసరు బాగానే పనిచేస్తుంది. ఆ మధు మధు ఎక్కువ మాట్లాడుకు, నాలుక నీరసం అయిపోతుంది. నాలుగుకి నీరసమా? డబుల్ డోస్ పడేసరికి ప్రేమ 10 రెట్లు పెరిగినట్టుంది. అత్తయ్య గారు సీన్స్ రివర్స్ అంటే ఏమో అనుకున్నా, భలే రివర్స్ అయింది కదండి. నోరు ముయ్యవే. ఏమండి హాస్పిటల్ కి వెళ్దామా? మధు హాస్పిటల్ గా? నువ్వు ఎలా నడుస్తావు మధు? పోనీ ఓ పని చేయనా, ఎత్తుకుని తీసుకెళ్ళనా? అయ్యో బయటికి వెళ్ళి ఆటో ఎక్కుదామండి. అయ్యో మధు, ఆటో అంటే నువ్వు బయటికి వెళ్ళాలి, మెట్లు దిగాలి, అప్పుడు ఆటో ఎక్కాలి. నీకు ఇబ్బంది ఏమో? తప్పదు కదండి. మరేం చేద్దాం? ఓరి నీ ప్రేమ పాడుగాను, పసరు నిన్ను మరీ పిచ్చోళ్ళు చేసింది కదరా. మధు పోనీ పని చేస్తాను, ఆటోని ఇంట్లో తీసుకొచ్చేస్తాను, అప్పుడు నేను ఎత్తుకుంటాను, ఆటోలో కూర్చోబెట్టేస్తాను. ఎలా ఉంది ఐడియా? వెరీ గుడ్ రా అబ్బాయి. ఎందుకు నాయనా వెళ్ళి హాస్పిటల్ ఇక్కడికి మోసుకొని రా, ఓ పాన అయిపోతుంది. సూపర్ ఐడియా అమ్మా, ఇప్పుడు తీసుకొస్తాను. మధు మధు వస్తాను. ఏమిటి ఆగండి,
ఆవిడ మీ ప్రేమని ఎగతాళి చేస్తున్నారు. అవునా? ఏమా ఎగతాళి చేస్తున్నావా? జై అనసూయ! జై అనసూయ! ఏంటండి? కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే ఆనందించాల్సిన పోయి ఎగతాళి చేస్తావా? నిన్ను తిప్పి తిప్పి నేల కొట్టానంటే గుమ్మల్లో గొబ్బెమ్మలా పడతావు. సారీ అండి. అదే అలా తల దించుకుని బ్రతుకు. పొరపాటును ఎత్తావో ఎత్తి కుదేస్తా. అమ్మా మధు, మీరు హాస్పిటల్కి వెళ్ళిరండి అమ్మా. ఏమండి, ఆ, ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? ఓకే మధు. అత్తయ్య గారు బాయ్. బాయ్ అమ్మా. బాయ్ వదిల్లు. బాయ్ నాన్న. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఇలా చేసావు? ఎంతో కష్టపడి పసరు మందు తెస్తే గ్లాసులు రివర్స్ చేసి నా ప్లాన్ అంతా రివర్స్ చేసేసావు. పైకి చూసింది చాలు, బయటికి నడు. ఎక్కడికి? బయటికి వెళ్ళి డిస్కో డాన్స్ చేద్దాం. నడు. అట్టేసుకొని రానే. అత్తయ్య గారు, మామయ్య గారు బాగా ఆడుకుంటున్నారు. మనం కూడా వెళ్దాం పద. అత్తయ్య గారి దగ్గరికి పద. రా మధు, దా కూర్చో కూర్చో, దా కూర్చో. అంతా నార్మల్ గా ఉందండి. మీకు ఒంట్లో ఎలా ఉంటుందండి? కనుక ముందు నీరసంగా, తిన్నా గోపిగ్గా, రాత్రి మత్తుగా, పొద్దున్నే బతకంగా ఉంటుందండి. అయ్యో, ఆవిడ అడిగింది నా గురించి ఓ అండి. మేడం, అంటే మా ఆవిడ పాపం హెల్దీగానే ఉంటుంది గానీ ఏంటో రోజుకి 3 పూట్ల కంటే ఎక్కువ తినట్లేదు, 10 సార్ల కంటే ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ తాగట్లేదండి. ఓవర్ గా పెట్టకండి. తనకి ఎంత కావాలో అంతే పెట్టండి. విన్నారుగా, నేను చాలు అన్న బలవంతం చేయకండి. ఓకే, అలాగేనండి. మందులు రెగ్యులర్ గా వేసుకుంటున్నారు కదా? నేనే దగ్గరుండి వేస్తున్నానండి. ఒకసారి బీపీ చెక్ చేస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? అంటే బంగారం, మేడం మీరు బీపీ అంటే మళ్ళీ ఆ ఇన్స్ట్రుమెంట్ ని చేతికి పెడతారు, నొక్కుతారు, ప్రెషర్ వస్తుంది. మరండి అసలే మా ఆవిడది పాపం చాలా సుకుమారమైన చెయ్యండి, అది నొప్పి వస్తుంది, అందుకని వద్దంటున్నానండి. అయ్యో, డాక్టర్ ఏం చేసినా మన మంచికే కదండి. బీపీ చెక్ చేస్తే నా ఆరోగ్యానికి మంచిది, చెయ్యనివ్వండి. వద్దు బంగారం, వద్దు మేడం ప్లీజ్. మీరు భలే ఉన్నారండి. ఈమెకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తే మీరు చేయించుకుంటారా? నేను చేయించుకుంటానండి. ఆపరేషన్ చేయాల్సి వస్తే నేను చేయించేసుకుంటాను. పిల్లల్ని కనాల్సి వస్తే సారీ అండి, మా ఆవిడే కంటుందండి. ఏదేమైనా ఇలాంటి భర్త దొరకడం మీ అదృష్టం అండి. అదే లేదండి, ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అండి. పర్లేదండి. అందులో ఉన్న మందులు రోజు వేసుకోండి. అలాగేనండి. అయ్యో, మీ కాదండి నాకు. రోజు వాకింగ్ చేయాలి. చేసేయండి. అయ్యో, నేను కాదండి, మీ ఆవిడ. ఫీజు కట్టాలండి. ఒక్క నిమిషం అండి, చేయించేసుకోండి. వస్తామండి. మంచిది. బంగారం మెల్లగా మెల్లగా, జాగ్రత్త మెల్లగా. అయ్యో, అనసూయ, అనసూయ, ఎక్కడ తెచ్చావే? త్వరగా రావే అనసూయ. వచ్చేసారండి. ఏంటండి? ఏంటే పక్కన కూర్చున్నావు? పోండి, అందరూ ఉండగా వాళ్ళు ఎలా కూర్చుంటాను? కొట్టానంటే కోపం పగిలిపోతే ఉంచా. మాతాజీ, నీ దిక్కుమలడ పసర వల్ల నా మొగుడు చుక్కలు చూపిస్తున్నాడే. ఎందుకు పిలిచారండి? ఓసారి రిమోట్ ఇవ్వవే. రిమోటా? అయ్యో, మీరు సరిగ్గా చూసినట్టు లేరండి. రిమోట్ మీ ఎదురుగానే ఉందండి. అలాగా? ఓసారి ఇలారా. ఎదురుగా ఉందా? నేను పిలిచింది నే చెప్పింది చేయటానికి, నాకు తెలిసింది చెప్పటానికి కాదు. అర్థమైందా? పక్కనే ఉంది కదా అని. పక్కన కాదు, నా పొట్ట మీద ఉన్నా సరే నే చెప్పింది నువ్వు వినాలి, చెయ్యాలి, అంతే. అలాగేనండి. ఇదిగోండి, తీసుకోండి. అక్కర్లేదు, నువ్వే ఛానల్ మార్చు. ఏం ఛానల్
ఛానల్ పెట్టాలండి? అన్నీ నేనే చెప్తే నువ్వెందుకు? నాకేం కావాలు, నేను ఏం చూడాలనుకుంటున్నాను అదే పెట్టు. మీరేం చూడాలనుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. అదే నిజమైన పెళ్ళావంటే, అదే పతివ్రత అంటే. అవును, నువ్వు పతివ్రతవేగా? ఓ పతివ్రత నా పేర్లోనే ఉందండి. ఇలా రామ్మా. ఆ. నీ పేరులో ఉందా, ఊర్లో ఉందా అని నేను అడగలేదు. నీ బుద్ధిలో ఉందా అన్నాను. మొన్న మధ్య సతీ సావిత్రి సక్కుబాయి కనిపించి మెంబర్షిప్ నాకు ఇచ్చారండి. ఎందులో? పతివ్రతుల సంఘంలో. చా, అయితే నా మనసులో నేను ఏ ఛానల్ చూడాలనుకుంటున్నాను ఆ ఛానల్ పెట్టవే. ఇప్పుడు నేనే ఛానల్ పెట్టాలి దేవుడా? ఛానల్ పెడతావా, చెంప పగల కొట్టమంటావా? పెడతానండి. అయ్యో నొక్కో. నిజంగా నువ్వు పతివ్రతవేనే అనసూయ. నా మనసులో నేను ఏది అనుకున్నాను అదే ఛానల్ నువ్వు పెట్టావు. బ్రతికిపోయావు. చూసారే అండి, నేను మహాపతివ్రతని. అందుకే మీకు నచ్చిన ఛానల్ పెట్టాను. గుడ్ ఈవినింగ్ మావయ్య గారు. వెరీ గుడ్ ఈవినింగ్ తల్లి. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? పీతలు తిని పీతలాగా బలవమన్నారట. ఆయన అడిగింది డాక్టర్ గారు మీకేం చెప్పారని కాదండి, నాకేం చెప్పారని. రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకుంటూ నెల నెల చెకప్ కి రమ్మన్నారండి. అంతేకాదు మా ఆవిడ్ని కంటికి రెప్పలా చూసుకోమన్నారు. అత్తయ్య గారు మిమ్మల్ని చూసుకుంటున్నారే అలా. అలాగే బలమైన ఆహారం పెట్టమన్నారు. అలాగా, పచ్చిగడ్డి తింటే మంచి బలం చేతు. ఓ అలాగా, అయితే రేపటి నుంచి మీకు అవే పెట్టమని చెప్తానులేండి. సార్లే సార్లే. అయినా ఇంట్లో గొడుగు వేసుకుని వచ్చావేంట్రా? అంటే వాన పడుతుందని. ఇంట్లో వర్షం ఎలా పడుతుంది నాన్న? ఇంటి పైన పడుతుంది. అమ్మ సింపుల్ లాజిక్ అమ్మా. బిల్డింగ్ మీద పడినప్పుడు ఇంట్లో పడకూడదని గ్యారంటీ ఏంటి? అందుకే మా ఆవిడ తడవకుండా. కర్మ, కీడు మారడు, అది మారనివ్వదు. చీ 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 చీ. సిగ్గు లేకుండా పెళ్ళానికి గొడుగు పట్టడం ఏమిట్రా? పెళ్ళానికి గొడుగు పట్టడం తప్ప అండి? 100% తప్పు. సిగ్గు పౌరుషం మగతనం లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. అంటే మీరు మావయ్య గారికి గొడుగు పట్టారా? కర్మ. భర్తకి భార్య పట్టడంలో తప్పే ఉంది. మరి భార్యకి భర్త పట్టడంలో తప్పే ఉందండి. కరెక్ట్ అమ్మా. యాను వెళ్ళి గొడుగు పట్టరా. వర్షం లేదు కదండి. అదే వస్తుంది అత్తయ్య గారు. మావయ్య గారు వర్షంలో కూర్చుని వేడి వేడి పకోడీలు తింటే ఎలా ఉంటుందండి? మీ అత్తనే కర్రతో 4 పీకినట్టు ఉంటుంది. అయితే వెంటనే పకోడీలు చేయించండి మావయ్య గారు. వానలో కూర్చుని తిందాం. వాన లేకుండా ఎక్కడ తింటారా? ఇద్దరు అక్కలుండగా వర్షం పడడానికి బాధే ఉంది అత్తయ్య గారు. మేమేం చేస్తాం? వర్షం తెప్పిస్తారక్కలు. ఎలా? మావయ్య గారు వర్షాన్ని మొదలు పెడదామా? ఓకే. రెయిన్ ఆన్.
పని మనుషులైంది చాలక మమ్మల్ని కూడా పని మనుషులు చేస్తారా? ఈ బతకడం కంటే చావడం బెటర్. వర్షం వస్తుంది అంటే ఎలా వస్తుందబ్బా అనుకున్నాను. ఇలా వాటర్ ట్యాంక్ తో వర్షం సృష్టించొచ్చని ఇప్పుడే తెలిసింది. మామయ్య గారు, పకోడీలు భలేగున్నాయి కదండి. మీ అత్త మొహల్లా ఉన్నాయి. అయ్యో, అంత చెండలంగా ఉన్నాయండి. ఏయ్, ఇదిగా ఎంతో కష్టపడి అమృతంలా చేశాను. అనసూయ, ఏమండి, నిన్ను పకోడీలు చేయమంటే అమృతం చేసి మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వైపోయావే నిన్ను. నాన్న ఇదొక్కసారికి అమ్మని క్షమించానన్నా, ఈ ఒక్క తప్పేగా క్షమించేయి. సరేరా, నువ్వు చెప్పావు కాబట్టి ఈసారి క్షమించేస్తున్నాను. అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా, గొడుగు నాలా పట్టుకోమ్మా. పాపం వాళ్ళని చూడు, ఎంతో కష్టపడి వాళ్ళు కూర్చుని పకోడీ తింటుంటే హాయిగా నుంచుని గొడుగు పట్టుకోవడానికి ఏంటమ్మా నొప్పి నీకు? అమ్మా చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలమ్మా. అయినా ఓసారి వాళ్ళ ప్లేస్ లో కూర్చుని చూడు, సుఖపడడం ఎంత కష్టమో నీకే తెలుస్తుంది. సుఖపడ్డం కష్టమా నాన్న? మరి పకోడీలో ఆయిల్ రక్తంలో కలిస్తే కొలెస్ట్రాల్ ఎవరికి పెరుగుతుందండి? మీకే. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయండి? మీకే. దీనివల్ల రోగాలు ఎవరికి వస్తాయమ్మా? వాళ్ళకే. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఎవరు కట్టాలి? వాళ్ళే కట్టాలి కదా. అంటే సుఖపడటం వల్ల నష్టమా కష్టమా? సుఖపడటం వల్ల నష్టమేనండి. అందుకే కష్టాలనిచ్చే సుఖాల్ని మేం తీసుకున్నాము, సుఖాలనిచ్చే కష్టాల్ని మీకిచ్చాము. సుఖపడటం వల్ల ఇన్ని కష్టాలు వస్తాయని నాకు ఇప్పుడే అర్థమైంది తల్లి. ఏడ్చావు గానీ ముందు వచ్చి కాళ్ళు కడుగు. ఎందుకండి? పకోడీలు తిన్నాను కదే అందుకు. పకోడీ చేతితో తింటే కాళ్ళు కడగడం ఎందుకు? కొచ్చెల్లేస్తున్నావేంటే పొగరా? అనుమానం వచ్చి అడగటం కూడా తప్పేనా అండి? అయ్యో అయ్యో, మామయ్య గారిని అలా ఎదిరించకూడదండి. ఆయనకి కోపం వస్తుంది, కోపం. అవును. అది ఆయన విన్నారంటే చెంపలు కూరగాయల గంపలా తయారవుతాయండి. నీలాంటి వాడు వెనకట్టుకొకడు మ్యాటర్ మొత్తం మైకులో చెప్పి మనకి తప్ప ఎవ్వరికి తెలీదు అన్నాడంట. ఆల్రెడీ ఆయన విన్నాడమ్మా. విన్నాడు అని అలా సాగదీ చెప్తావేంటే? రా వచ్చి కడుగో. ఇదిగా పట్టుకారా. అదే చేతులతో తింటే కాళ్ళు కొడుకుతావేమిటే? మీ చేతులు కాళ్ళు ఒకేలా కదండి ఉంటాయి. కాదు, అమ్మకి పాపం చేతులకి కాళ్ళకి తేడా తెలియదేమో నాన్న. అయ్యో, మీరే కదండి కాళ్ళు కడగమన్నారు. అసలు నీకు జనరల్ నాలెడ్జ్ ఎంత ఉందా అని అలా అన్నాను. అసలు నీకు నాలెడ్జ్ లేదని తెలిసిపోయింది. ఓకే, చేతులే కడుగు. కడుగుతాను. చెప్తా, ఏదో ఒక రోజు మీకు విరుగుడు పసరు ఇవ్వకపోను, నీ కాళ్ళు విరగొట్టకపోను. అయిపోయింది కదా, వెళదాం పదా. వస్తాను, ఎవరా? మందు దా. బంగారం, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా? ఇదిగో స్పెషల్ గా నేనే చేశాను నీకోసం వేడి వేడి కాఫీ. వద్దండి, ఏ తాగాలనిపించట్లేదండి. ఏ మూడ్ బాగాలేదండి. అదే ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ అంటారేంటి? ఏ అంటే ఏం చెప్పను? ఎందుకు బోర్ కొడుతుంది, ఏం తినాలనిపించట్లేదు, ఏం చేయాలనిపించట్లేదు. ఓకే, నీ మూడ్ నేను మారుస్తా, నీ బోర్ నేను పోగొడతా. ఎలా? ఎంటర్టైన్ చేస్తా, నీతో ఆ కాఫీ తాగిస్తా. మీ వల్ల కాదండి. హలో బంగారం, చేతుతోనే గేమ్సా? చూసుకో, నీ మొగ్గు టాలెంట్ ని కాసుకో. కాదు చూసుకో. అదే రెడీ? అట్లాంటి
ఎట్లాంటి హీరోని కాను నేను. మరి ఎట్లాంటి హీరో తమరు? మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాన్ని, ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని, లాస్యానికి డాల్ఫిన్ ని, హాస్యానికి చాప్లిన్ ని, నే చార్లీ చాప్లిన్ ని.